మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమ వాదనను కేంద్రం ముందు వినిపించాయి. ఇవాళ జరిగిన సమావేశంలో బనకచెర్లపై చర్చ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఏపీ ఎజెండాలో బనకచెర్ల అంశం లేదని తెలిపారు. గత పాలకుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా, మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని, కృష్ణా నది మీద, గోదావరి నది మీద, ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పిండ్రు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఎస్, డెఫినెట్లీ. గత ప్రభుత్వంలో నీటి వినియోగంపై నిర్లక్ష్యం జరిగిందని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ కుమార్ వివరించారు. ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి, అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దానికి అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్ది క్లారిటీ ఉండాలి అందరికీ అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో, మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలోఅప్లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరగాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. తెలుగు ప్రజలంతా ఒకటే అనే స్ఫూర్తితో చర్చలు జరగాయన్నారు. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు సత్వరమే చేపట్టాలని నిర్ణయించామన్నారు. గోదావరి నది నిర్వహణ బోర్డు కార్యాలయం హైదరాబాద్లో, కృష్ణానది నిర్వహణ బోర్డు కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మల వివరించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతోటి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇది మంచి శుభ పరిమాణం, తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ, ఇటు కృష్ణా కానీ, 2 నదులు కూడా అటు తెలంగాణకు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు. అంచేత ఇటువంటి మంచి వాతావరణంలో, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ముందుగా ఈ కమిటీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ సంబంధించినటువంటి వారు
అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఒక కమిటీని రేపు సోమవారంలోనే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ. సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. క్లబ్లు పబ్లకు దూరమైతే ఢిల్లీలో హోటల్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు. బనకచెర్ల ఎజెండా ఉంటే చర్చలకు పోమని చెప్పి ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఏం చీకటి ఒప్పందాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేశారు. బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్కి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. ఎజెండాలో మొదటి అంశమే బనకచెర్ల ప్రాజెక్టు అయితే బనకచెర్లపై చర్చే లేదని సీఎం రేవంత్ ఎలా చెప్పారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది. తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో. స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు ఎవరి ఎజెండా అమలవుతుంది. ఇలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు నువ్వు ఇవాళ అని చెప్తుండు. మేము చాలా 4 సాధించిన అంటుండు. ఇలా నువ్వు సాధించింది ఏంది? గోదావరి బంకచెర్ల కమిటీ వేయింది, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు. నువ్వు చేసింది ఏమున్నది? టెలిమెట్రీ అంట. టెలిమెట్రీ కొత్తగా పెట్టేది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా బనకచెర్ల దగ్గర ఉండే 4 క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది. అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్, నాట్ ఏ న్యూ థింగ్. టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు. ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. కనీసం వాళ్ళని అడుగు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు. నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంపై సీఎం చర్చకు రావాలని సూచించారు. కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్నారు కథ. దమ్ముంటే ఈ విషయంలో తన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతున్నాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడుతున్నాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమని తిరిగితే నాకు బలపాటు. ఇదో పెద్ద కథ. మళ్ళీ వాని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో, మా లచ్చనని అంటాడు, నువ్వు తిట్టాకు సార్ అంటే. ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా? ఇప్పుడు కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు ఇట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే లేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. ఇక్కడ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు. అన్ని తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మని. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒకటే స్పందిస్తుందని చెప్పారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. సూపర్ 6 సహా 143 హామీలు ఇచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ విమర్శించారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ,
రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతూ ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే P4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో P4 కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో నాదెండ్ల సమీక్షించారు. జిల్లాలో ఇంతవరకు 95,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. వారిలో ఇంతవరకు 5,181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. ప్రస్థానం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేస్తే కుటుంబాలని మనం గుర్తించి ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటో ఆ సమస్యల పరిష్కారం మనం చేయగలిగితే వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతో P4 విధానాన్ని ముందు తీసుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక పాలసీ విధానం అని అనుకుంటే పొరపాటు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం, ఒక భరోసా కల్పిస్తున్నాం, ఒక నమ్మకం కల్పిస్తున్నాం. కేవలం కొంతమందే ధనవంతులుగా మిగిలిపోతారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలు, 566 ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. యాదగిరిగుట్ట వరంగల్ హైవేపై ఈ ఫ్లైఓవర్ పనులు దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. అయితే ఆర్థిక నిర్వాహక లోపాల వల్ల తీవ్రంగా ఆలస్యమైందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1,200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి మళ్ళీ వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్యూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్టర్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిచయం.
ఐసీయూలో ఉన్న నాగ మల్లేశ్వరరావును మాజీ మంత్రి శైలజనాథ్ పరామర్శించారు. నాగ మల్లేశ్వరరావుపై అత్యంత దారుణంగా దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై రాజకీయ ఒత్తిడితో ఛార్జిషీటు తయారు కాకుండా ఎంక్వైరీ జరపకుండా పోలీసుల పేర్లు తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ధూళిపాల నరేంద్ర ప్రోద్బలంతో జరిగిన దాడిగా భావిస్తున్నట్లు శైలజనాథ్ ఆరోపించారు. ఐసీయూలో నాగమల్లేశ్వరరావు గారిని చూడడానికి జరిగింది. అతని పైన జరిగిన దాడిని చూశాం మేము. అత్యంత భయానకంగా, బీభత్సంగా, కర్కశంగా జరిగింది దాడి. అతను చివరికి దెబ్బలు తిని మరీ పైకి లేస్తుంటే కూడా మళ్ళీ అంటే కసితో దాదాపు ఇది ప్రాణం మిగిలింది కాబట్టి హత్యా ప్రయత్నం అయింది, కానీ లేకపోతే ఇది దాదాపు హత్యగానే మనం దాన్ని చూడాల్సిన అవసరం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నా, రాజకీయ ప్రత్యర్థులతో మీరు రాజకీయంగా యుద్ధం చేయండి. ఎట్లాగూ మీకు ఆ సత్తా లేదు, ఆ శక్తి లేదు. దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎన్నికవుతున్న ఆ దళిత కుటుంబం చూసి నేను గర్వపడతా ఉన్నా. మీరు భయపడ్డారు. చివరికి ఇటువంటి డిజాస్టర్ లో కూడా, మీరు సృష్టించే డిజాస్టర్ లో కూడా, ఆ మాట ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పటికి కూడా దాదాపు 30 లక్షల ఓట్లు లెక్క తేలడం లేదు రాష్ట్రంలో. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురళీ గారికి ఓట్లు పెరిగింది, మీరు జీర్ణించుకోలేకపోయారు. నేను నరేంద్ర గారిని అడుగుతా ఉన్నా, నరేంద్ర గారు మీ ఉపన్యాసాన్ని మీరు గుర్తెచ్చుకోండి. మీరు ఏదో హాల్లో బహుశా బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 19వ వార్డు కౌన్సిలర్ మించాల సాంబశివరావు నూతన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్ ద్వారా ప్రోసిడింగ్ అధికారికి అందజేశారు. ఈ ప్రక్రియను టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పర్యవేక్షించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఎంపీ A4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు, కానీ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా ముందు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. పదవి విరమణకు మరో 8 రోజులు ఉండగా నగర పంచాయతీ కమిషనర్ తారక్నాథ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇంటి నిర్మాణ ప్రణాళిక అనుమతి కోసం ఒక వ్యక్తి నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న నెల్లిమర్ల నగర పంచాయతీకి పదోన్నతిపై కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తారక్నాథ్ ఈ నెల 23న పదవి విరమణ చేయనున్నారు. అయితే కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి లంచం ఇస్తేనే పని చేస్తాననే నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆయన పనితీరును నిరసిస్తూ ఏకంగా కౌన్సిల్ సమావేశంలోనే 16 మంది కౌన్సిలర్లు ఆయన్ను విధుల నుంచి తొలగించాలని తీర్మానం కూడా చేశారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమిషనర్ పద్ధతిని మార్చుకోలేదు.
విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మురళీధర్ రావును చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన పేరిట భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్లోని మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న స్థిరాస్తుల్ని గుర్తించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. మలక్పేటలో కాల్పుల కేసులో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. సిపిఐ నేత చందు నాయక్ పై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా గుర్తించిన పోలీసులు భూ తగాదాల వల్లే చందు నాయక్ ను కాల్చినట్లు తేల్చారు పోలీసులు. కాల్పులకు కుంట్లూరులోని భూ తగాదాలే కారణమని చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి రాజేష్ కి చందు నాయక్ కి మధ్య విభేదాలు ఉన్నాయి. గుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సిపిఐ పార్టీలో ప్రస్తుతం కౌన్సిల్ నెంబర్గా ఉన్న చందు నాయక్తో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మరోవైపు వివాహేతర సంబంధం కూడా చందు నాయక్ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇవాళ చందు నాయక్ అంత్యక్రియలు ఇవాళ సొంతూరులో జరగనున్నాయి. కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 24,000 కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడి పెట్టేందుకు ఎన్ఎల్సిఐఎల్ ప్రభుత్వం 7,000 కోట్లు, ఎన్టీపీసీ కోసం 20,000 కోట్ల పెట్టుబడులను మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన స్కీమ్ ద్వారా ఇప్పటికే 36 పథకాలను ఏకీకృతం చేస్తుందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి వివరిస్తూ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పంట కోత తర్వాత నిల్వను పెంచుతుందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని, ఈ కార్యక్రమం ద్వారా కోట్ల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని ఆయన వివరించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కన్నప్ప మంచి విజయాన్ని అందుకుంది. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప మూవీ చాలా మంది ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీకి అర్థమైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు చూశారు. ఈ విషయాన్ని సౌత్ ఇండియన్ మూవీస్ పిఆర్ఓ బిఏ రాజు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సిరియా రాజధాని డమాస్కస్లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసిందని సీరియస్ సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. సిరియాలోని స్వేయితా ప్రాంతంలో స్థానిక మిలిషియాల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మైనార్టీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలియాషుకు సున్నీ జెడ్విన్ తెగలకు మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్గా ముగిశాయి. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీలుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 82,634కి పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 25,212 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.94గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్లో మహింద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అథానీ, ఫోర్ట్స్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు ప్రధానంగా లాభపడ్డాయి. ఎటర్నల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, బీఈఎల్ తదితర షేర్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. రాజస్థాన్లో తీవ్ర వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా కోటా, పాలి, జాలోర్, ధోల్పూర్ జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా ఉండటంతో రహదారులు, నివాసాలు నీట మునిగిపోయాయి. వేర్వేరు జిల్లాల్లో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గజం కింద నుంచి వరద ప్రవహించిన ఘటనలో కొంతమంది నీటిలో కొట్టుకుపోయారు. మరికొంతమంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గోడకుళ్ల ఘటనలో మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. కొన్ని చోట్ల గోడలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీస్ బృందాలు, రెవెన్యూ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. పలు రైల్వే ట్రాక్లపై వరద నీరు నిలిచిపోవడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా కోట మార్గంలో ట్రాక్ పూర్తిగా నీట మునిగింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న ట్రైన్లు అవసరాలు లేకుండా నిలిపివేయబడ్డాయి. పలు రైళ్లు ప్రయాణికులు మధ్యలో నిలిచిపోయిన ట్రైన్లలో చిక్కుకుపోయారు. వారికి త్రాగునీరు, ఆహారం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో విద్యా సంస్థలు తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, మండల అధికారులు తక్షణమే ముంపు ప్రాంతాల్లో చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.